శ్రీమాత్రే నమః. వెయ్యేళ్ల పాటు సాగిన బ్రహ్మ మహేశ్వర కలహం విశ్వరూపంతో శాంతింపజేసిన శ్రీహరి కథ తెలుసా? పరమ పవిత్రమైన మాఘమాసంలో నిరంతరంగా కొనసాగుతున్న మాఘమాస పురాణంలో 15వ అధ్యాయం ఇది. గృతమంద మహర్షి జాహు మహర్షితో బ్రహ్మ మహేశ్వర కలహం గురించి వివరించిన కథా విధానాన్ని ఈ కథలో తెలుసుకుందాం. గృతమంద మహర్షి జాహు మహర్షుల సంవాదం. గృతమంద మహర్షి జాహు మహర్షితో 15వ అధ్యాయాన్ని ఈ విధంగా చెప్పారు. పురాణం 15వ అధ్యాయం బ్రహ్మ మహేశ్వర కలహం. పూర్వం బ్రహ్మదేవుడు మహేశ్వరు రజో తమో గుణాలు లోబడి ఒకరికంటే మరొకరు గొప్పవారని అహంభావంతో కలహించసాగారు. పరమశివుడు బ్రహ్మతో నేను అన్ని లోకాలకు అధిపతిని. ఈ 14 లోకాలకు నన్ను మించిన వారు లేరు అనగా బ్రహ్మదేవుడు కూడా తన ఆధిపత్యాన్ని తెలియజేశాడు. ఈ విధంగా 1000 సంవత్సరాల పాటు వారి కలహం కొనసాగింది. శ్రీహరి విశ్వరూపం. బ్రహ్మ మహేశ్వర కలహాన్ని నివారించడానికి శ్రీహరి సాక్షాత్తు సహస్రపాదుకుడుగా, అంటే అనంతమైన శిరస్సులు, నేత్రాలు, చేతులు, పద్మాలు, పాదాలు కలిగిన వాడై దివ్యమైన శరీరం కలిగిన తన విశ్వరూపంతో బ్రహ్మ మహేశ్వరుల ముందు నిలబడ్డాడు. శ్రీహరి అంతరార్థం కనుక్కోలేకపోయిన బ్రహ్మ మహేశ్వరులు ఈ ప్రపంచాన్ని మొత్తం ఆక్రమించిన శ్రీహరి విశ్వరూపం కనుగొనడానికి బ్రహ్మ మహేశ్వరులు బయలుదేరారు. కానీ ఆద్యంతరహితుడైన శ్రీహరి ఆది అంతం కనుగొనడం వారు విఫలమయ్యారు. చివరికి వారు 1000 సంవత్సరాలు వెతికినా శ్రీహరిని కనుక్కోలేకపోయారు. అప్పుడు బ్రహ్మ మహేశ్వరులు మనం భగవంతులం కానే కాదు, ఈ జగతంతా వ్యాపించిన ఆ శ్రీహరియే అందరికంటే గొప్పవాడని తలచి శ్రీహరిని శరణ వేడారు. శ్రీహరి సృష్టించిన బ్రహ్మ మహేశ్వరులు శ్రీహరి కన్నా గొప్పవాడు లేదని గ్రహించిన బ్రహ్మ మహేశ్వరులు శ్రీహరి ఓ త్రిమూర్తి స్వరూప, నీకు శతకోటి వందనాలు. సకల దేవతల యందు సకల ప్రాణుల యందు ఉన్న నిన్ను కనుగొలేక అజ్ఞానంతో మాలో మేము కలహించసాగాము. లోకాధిపతి మాదంటే మాదని 1000 సంవత్సరాల నుంచి కలహించుకుంటున్నాం. నీవే స్వయం ప్రభువు, దయాస్వరూపువు. మా కలహం పోగొట్టడానికి ఇట్లు సంకల్పించావు. నీ దివ్య దర్శనంతో మాకు పరిశుద్ధి బుద్ధి కలిగింది. ఇక సామాన్య రూపం ధరించి మమ్మల్ని దయతో చూడుము అని పరిపరి విధాలుగా తనను స్తుతించిన బ్రహ్మ మహేశ్వరులను చూసి శ్రీహరి ఈ విధంగా పలికినాడు. బ్రహ్మ మహేశ్వరులకు శ్రీహరి ప్రబోధ. ఓ మహేశ్వ బ్రహ్మదేవ, మీ కలహమునకు కారణం తెలిసి కలహాన్ని తీర్చడానికి నేను విశ్వరూపం ధరించాను. నా దివ్య రూపం చూసి సామర్థ్యత లేకనే మీరు కలహానికి కనిపెట్టి ప్రసన్నుడై నన్ను స్తుతించారు. మీ కలహానికి సత్య తమో గుణాలే కారణం. ప్రకృతి వల్ల ప్రాప్తించిన ఈ 3 గుణాలు మీ కలహానికి కారణమయ్యాయి. నేను గొప్పవాడిని, గొప్పదనాన్ని సంపాదించాను, నా వంటి గొప్పవాడు లోకంలో లేడు అని అనుకోవడం సత్వ తమో రజో గుణాల ప్రభావం. ఈ గుణం మహిమ వల్లే కలహం 1000 సంవత్సరాలు కొనసాగింది. బ్రహ్మను సృష్టించిన విష్ణువు, ప్రపంచమంతా వ్యాపించిన నేను 3 రూపాలు సృష్టి స్థితి లయ కార్యాలను నిర్వహించాను. మీరిరువురు కూడా నా అంశలే అంటూ బ్రహ్మదేవునితో విష్ణువు ఓ బ్రహ్మదేవ, నువ్వు ప్రభువే, అన్ని ప్రాణులను సృష్టించావు. నా గర్భమునందు నాభి యందు ఉద్భవించినావు. నీవు సూరులను మునులను కూడా రక్షించే వారి చేత వందనాలు అందుకునే గొప్పవాడివని బ్రహ్మను స్తుతించి విష్ణువు శివుని గొప్పతనాన్ని కూడా ఈ విధంగా చెప్పసాగాను అంటూ గృతమంద మహర్షి జాహు మహర్షితో ఓ జాహు, శ్రీహరి విశ్వరూపం ధరించిన ఈ కథను మాఘమాసంలో విన్నవారికి, చదివిన వారికి మాఘవ్రతం చేసిన ఫలితం దక్కుతుంది చెబుతూ గృతమంద మహర్షి 15వ అధ్యాయాన్ని ముగించారు. ఓం నమో